పార్లమెంట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని మనం ఇటీవల చూసాం. సో ఓపెన్గా ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళారు, లోక్సభలోకి దూకారు. ఇంకో ఇద్దరు పార్లమెంట్ ప్రిమిసెస్లోకి వెళ్ళారు. వారు గ్యాస్ను ఎల్లో కలర్ గ్యాస్ విడుదల చేసే వస్తువును తమ బూట్లో షూస్లో పెట్టుకొని వెళ్ళారు. వాస్తవంగా వారు పార్లమెంటుకు నష్టం చేయాలని ప్రయత్నించి ఉంటే చాలా పెద్ద ప్రమాదం అయ్యేది. అది విషవాయువు అయినప్పటికీ, లేదు వారు ఏదైనా పేలుడు పదార్థాలు తీసుకొని వెళ్ళి ఉంటే. కానీ వెళ్ళిన వారు పార్లమెంట్లో సంచలనం, సెన్సేషన్ కలిగించడానికి మేము వెళ్ళాము అని చెప్తున్నారు. భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్కి చెందిన వాళ్ళని అంటున్నారు. బట్ ఏదైనా పార్లమెంట్లో వాళ్ళు చేసిన దుశ్చర్య ఖండించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, పార్లమెంట్లోకి రేపు ఇలా తీవ్రవాదులు ఎంటర్ అయితే ఏంటి? ఫార్చునేట్లీ వాడు ఓన్లీ సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. లేదు, ఆ ఓపెన్గా లోక్సభ నుంచి ఇలాంటి గ్యాస్ వెదజల్లే దానికి అవకాశం ఉన్న ఒక వస్తువు తీసుకొని దూకాడు పార్లమెంట్లో. లోక్సభ సభ్యుల మధ్య ఒక టేబుల్ మీదకి మరో టేబుల్ మీదకి దూకాడు. అంటే ఏమైనా జరగవచ్చు కదా. వాడు పాయిజనస్ గ్యాస్ అక్కడ విడుదల చేస్తే పార్లమెంట్ సభ్యుల ప్రాణాలకే ముప్పు. లేదు, వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లోజివ్ తీసుకొని వెళ్ళుంటే నేరుగా లోక్సభ స్పీకర్ ముందు పేలుడు పదార్థాలు పేలితే ఏంటి, ఏ రకమైన పరిస్థితి ఉంటుంది? ఇంతకు మించిన సెక్యూరిటీ బ్రీచ్ ఉంటుందా? అది కూడా యానివర్సరీ ఏంటి, పార్లమెంటు పైన తీవ్రవాద దాడి జరిగిన రోజు అది. కనీసం ఆ రోజున జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంత పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ అవుతే 5 లేయర్ల సెక్యూరిటీ ఉంటుంది. మెటల్ డిటెక్టర్లతోని నకశిక్క పర్యంతం పరీక్షించి పంపుతారు. మరి అదంతా ఏమైంది? దీనిపైన చర్చించుదామని ప్రతిపక్షాలు అప్పటి నుంచి అడుగుతున్నాయి. ప్రధానమంత్రి విచిత్రమైన స్టాండ్ తీసుకున్నాడు. దేర్ నో నీడ్ ఫర్ డిబేట్, నీడ్ ఫర్ ప్రోబ్. విచారణకు ఆదేశించాం, జరపాల్సింది విచారణ కానీ చర్చ కాదు అంటున్నారు. విచారణలో ఏం తేలుతుంది? విచారణలో సరైన విషయం తేలాలంటే కూడా చర్చ పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్ ఉన్నది చర్చించడానికి కదా. సో మీరు ఉదాహరణకు ధరల పెరుగుదల పైన చర్చించాలని పార్లమెంట్లు అంటారు. చర్చించడం కాదు, ధరలు తగ్గించడం ముఖ్యం, మేము చర్యలు తీసుకుంటున్నాం, చర్చించడం ఎందుకు అంటారు. ఎక్కడైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, చర్చించాలని సభ్యులు చర్చించడం ఎందుకు, దాన్ని కంట్రోల్ చేయడం ముఖ్యం అంటారు. రేపు పంటలు ఫెయిల్ అవుతాయి, రైతులు నష్టపోతారు, అది ఎవరైనా పార్లమెంట్ చెప్తే చర్చించడం ఎందుకు, పంటలు ఫెయిల్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా అంటారు. మరి ఇక పార్లమెంట్ ఏం చేయాలి? మరి పార్లమెంట్ ఉన్నదే చర్చించడానికి, చర్చించి ప్రభుత్వం ముందు పెట్టడానికి, సమాజం ముందు పెట్టడానికే పార్లమెంట్ ఉంది. కానీ ప్రైమ్ మినిస్టర్ అంటాడు ప్రోబ్ కావాలి, వాళ్ళ డిబేట్ అవసరం లేదని. ఆ ప్రోబ్ న్యాయంగా జరగాలన్నా ఒక డిబేట్ కావాలి. ఉదాహరణకు అందులో ప్రభుత్వ వైఫల్యం ఉందనుకోండి, పార్లమెంట్ భద్రత, పార్లమెంటు ప్రభుత్వం నియమించిన ఏ కమిటీ అయినా ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది అని చెప్తారా? ఇప్పుడు పుల్వామా ఘటన జరిగింది, అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఓపెన్గా చెప్పాడు, అంతమంది జవాన్లను ఎవరైనా రోడ్డు మార్గాన తీసుకెళ్తారా? వాస్తవంగా టెర్రరిస్ట్ ప్రోన్ ఏరియా జమ్మూ కాశ్మీర్, 1000 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను రోడ్డు మార్గంలో తీసుకెళ్తే ఎక్కడైనా ప్రమాదం జరగచ్చు అన్నది కనీస అవగాహన. కానీ సిఆర్పిఎఫ్ హెలికాప్టర్ అడిగితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. ఇది సత్యపాల్ మాలిక్ బయటపెట్టిన అంశం. ఇంతవరకు హోంమంత్రి కూడా దీన్ని ఏం ఖండించలేదు. ఎందుకంటే అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వ కరస్పాండెన్స్ ఉంటుంది. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఫోన్ చేసి అడగడు కదా, దానికి ఉత్తరం రాసుంటాడు కదా. అందువల్లనే ప్రభుత్వం దానిపైన నెగిటివ్ ఏం రియాక్ట్ కాలే, దాన్ని ఖండించలేదు. సత్యపాల్ మాలిక్ చెప్పింది నిజం కాదు అని కూడా లే. మరి దానిపైన ప్రోబ్ జరిగింది, ఇప్పటికీ లేదు ప్రోబ్. దాని మీద డిబేట్ నడిచిందా అంటే డిబేట్ కూడా లేదు. మరి నిజంగానే ప్రభుత్వం అయ్యో సిఆర్పిఎఫ్ జవాన్లను 1000 మందిని అంత రోడ్డు మార్గంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు ఎట్లా తీసుకెళ్లారు? దీని విచారణ జరిపి దీనికి తప్పెవరు చేశారో వాడిని శిక్షిస్తామని కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుందా? అందువల్ల ప్రభుత్వాలు జరిపే విచారణ ప్రభుత్వాలను కాపాడటానికి జరుగుతాయి, ప్రజలను కాపాడటానికి జరిగాయి. అందుకే ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చలు అడుగుతున్నారు. చర్చ నుంచి పారిపోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? పార్లమెంటు భద్రత కన్నా కూడా ముఖ్యమైనది పార్లమెంటుకు చర్చించేది ఏముంటుంది?
ఇక దానిపైన విచారణ జరపాలంటే ఇక దేనిపైన చర్చించకూడదు. విచారణ జరపాలని కుంభకోణం జరుగుతుంది, దాని మీద విచారణ జరపాలి తప్ప చర్చ ఎందుకు అన్నారు అనుకోండి, ఊరుకుంటారా? బోఫోర్స్ పైన చర్యలు ఉంటే సరిపోతుందని చర్చ పెట్టకుండా భారత పార్లమెంట్ ఉందా? యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాల మీద పార్లమెంట్లో చర్చ జరగలేదా? సో అందువల్ల ఒక ఘోరమైన భద్రతా వైఫల్యం, ఒక వెరీ బిగ్ సెక్యూరిటీ లాస్ జరిగితే దానిపైన చర్చించము, మేము విచారణ జరుపుతాం అంటే ఏ రకంగా అది ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది? పార్లమెంట్ సభ్యులకే కాన్ఫిడెన్స్ ఇవ్వడం లేదు. దీన్ని ప్రశ్నించినందుకు ఇప్పటికీ 92 మంది లోక్సభ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలో కనీ విని ఎరగని వ్యవహారం. 14 మంది లాస్ట్ వీక్ సస్పెండ్ చేశారు. ఇవాళ 78 ఎంపీస్ సస్పెండ్ చేశారు. ఇక మిగిలింది పార్లమెంట్లో 92 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేస్తే మరి ఇక ప్రభుత్వం అధికార పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఉండకూడదు. దీన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు తెలంగాణ శాసనసభలో కనుక మొత్తం 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? బీజేపీ ఊరుకుంటుందా? పార్లమెంట్లో మా మోడీ కూడా అదే చేశాడు, అందువల్ల రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అని చెప్తారా? అసలు 92 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్ చేశారు, మరో 34 మందికి పైగా రాజ్యసభలో సస్పెండ్ చేశారు. అసలు పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? వాళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా మా భద్రతకు ప్రమాదం ఏర్పడింది, మా భద్రత గురించి చర్చించుదామంటున్నారు. లేదు మేము చర్చించడానికి మేము వ్యతిరేకం. అమిత్ షాను ఒక స్టేట్మెంట్ అడుగుతున్నారు, హోంమంత్రి కదా, మీకు అకౌంటబిలిటీ ఉండాలి కదా, ఏం జరిగిందో చెప్పమండి. ఎవరు అంటలేరు మోడీ ప్రభుత్వమే చేసింది, అమిత్ షా చేయించాడని ఎవరు ఆరోపించడం లేదు కదా. మరి ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఫెయిల్ అయింది? పార్లమెంటునే కాపాడలేని వాళ్ళు దేశ సరిహద్దులను ఎలా కాపాడతారన్న క్వశ్చన్ వస్తుందా లేదా? ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు అనే దానిపైన కనీసమైన చర్చకు కూడా ప్రభుత్వం వెనకాడుతుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఘోర వైఫల్యం దీని వెనకాల ఉంది. దాన్ని ప్రజల దృష్టికి రాకుండా ఉండేందుకే ఇలా వ్యతిరేకిస్తుంది. చివరకు పార్లమెంటు భద్రత పైన ఆందోళన వ్యక్తం చేసిన పార్లమెంటు సభ్యుల్ని సభ నుంచి పంపించేద్దాం అనే స్థాయికి మన పార్లమెంటరీ విలువలు వస్తే ఇక దేశ ప్రజాస్వామ్యానికి నిజంగా ప్రమాదం ఏర్పడదా?